హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టోటల్ 576 వేకెన్సీస్తో మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 70,000 పైగానే జీతాలు అయితే ఉంటాయి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హెల్ప్ అయితే అవుతుంది. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక లీగల్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ సివిల్, గ్రేడ్ 2 జాబ్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ త్రూగా మీరైతే అప్లై చేయొచ్చు. అప్లికేషన్ తేదీలు చూసుకున్నట్లయితే 24th February 2026 నుంచి 25th March 2026 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మీరు పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. తప్పకుండా అప్లై చేసుకోండి, క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇందులో మనకు మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 911 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి చూడడానికి కనిపిస్తున్నాయి. ఇందులో మనకు అవసరమైన జాబ్స్ గురించి మాత్రం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 576 వేకెన్సీస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే 911 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. జనరల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఎక్స్ మెన్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారనమాట. సో ఇందులో మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ జాబ్స్. ఓకేనా, వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో పెడతాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకేనా, సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జనరల్ వేకెన్సీస్ 207 ఉన్నాయి, ఓబీసీ వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇలా వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 576 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సెపరేట్ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే నార్మల్గా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, నార్మల్ డిగ్రీ అయినా పర్వాలేదు, బీటెక్ వాళ్ళైనా పర్వాలేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. శాలరీస్ మీకు 44,900 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే 70,000 ప్లస్ వస్తుంది. ఏజ్ లిమిట్ 21 నుంచి 30 మధ్యలో మీకైతే కంపల్సరీ ఉండాలి. దీంతోపాటు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 3, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 మీకు రిలాక్సేషన్స్ అనేవి ఖచ్చితంగా వర్తిస్తాయి. ఓకేనా, సో అలాగే ఇంకా మనకి ఇక్కడ చూడొచ్చు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంకొక రకమైన జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్ అనేవి మనకి నార్మల్గా మినిమల్గా ఉన్నాయి. దీనికి కూడా సేమ్ అంతా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్ విధానంలో కంప్లీట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి March 25th వరకు టైం అయితే ఉంది. ఓకేనా, వీటి అఫీషియల్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అప్లై చేసుకోవడానికి 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఉమెన్ క్యాండిడేట్స్కి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, ఎక్సర్విస్మెన్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి కానీ ఎగ్జామ్షన్ ఉంది. అంటే ఫ్రీగానే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఉమెన్ క్యాండిడేట్స్ తప్పకుండా మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఓసీ అయినా ఎవరైనా పర్వాలేదు, మీరు ఉమెన్ అయితే చాలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా, ఓకేనా, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికలీ ఛాలెంజర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎటువంటి ఫీ అనేది పే చేయవలసిన నీడ్ లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, దీనికి ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ అనేది కంపల్సరీ మీకు ఉంటుంది. ఎగ్జామ్ అనేది మీకు ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారనమాట. ఎన్ని మార్కులకు ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఏ జాబ్స్కి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇచ్చారనమాట. అవన్నీ ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి 200 బిట్స్ ఉంటే 200 క్వశ్చన్స్ మనకు 2 గంటల టైం అయితే ఇస్తారనమాట. ఇందులో మనకు Tier 1, Tier 2 ఇలా అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. 2 టైర్ ఎగ్జామ్. ఓకేనా, అందులో మీకు ఏమేమి చదువుకోవాలంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది, అర్థమెటికల్, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. ఈ విధంగా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, అలాగే 40 మార్క్స్ ఈచ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో అలాగే మీకు ఇక్కడ సెక్షన్ 2 ఎలా ఉంటుందంటే ఇది కూడా సేమ్ అంతే. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది.
టోటల్ 300కి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మనకు పార్ట్ 1 ఏంటంటే ఇందులో కూడా సేమ్ అంతే ఉంటాయి. సో ఇందులో కూడా మనకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది, అర్థమెటికల్, న్యూమరికల్ ఎబిలిటీస్ ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. తర్వాత పార్ట్ 2 ఏమో డిస్క్రిప్టివ్ 100 మార్కులకి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇందులో ఎస్ఏ, లెటర్ రైటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా జాబ్ సెలక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అఫీషియల్ సిలబస్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి.